ఈ మధ్య కాలంలో సినిమాలను నిర్మించడమే మానేశాడు సురేష్ బాబు. వేరే ఊళ్ళో హిట్ అయిన సినిమా రైట్స్ను కొని రీమేక్లు మాత్రమే చేస్తున్నాడు. ఆ విధంగా మసాలా, దృశ్యం, గోపాల గోపాల వంటి సినిమాలు చేశాడు. అయితే ఏదన్నా సినిమా నచ్చితే మాత్రం ప్రజెంట్స్ అంటూ వేసుకొని తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. అదిగో మొన్న మధుర శ్రీధర్తో కలిసి పెళ్లి చూపుల సినిమాను అలాగే కొనుక్కున్నాడులేండి. అయితే చాలా రోజుల తర్వాత సురేష్ బాబు డైరెక్ట్గా ఓ సినిమా నిర్మిస్తున్నాడంటే అందరికీ షాకింగ్ అని చెప్పాలి. ఇప్పుడు కొడుకు రాణా దగ్గుబాటితో కలిసి సినిమాని తీయబోతున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో కరైకుడిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. అసలు ఏం చూసి ఈ సినిమాను తనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ మధ్యన తీసిన సినిమాలన్నింటిలోనూ హీరోయిన్ బడ్జెట్ను విపరీతంగా కట్ చేసి ఫామ్ లేని శ్రియా, మీనా, అంజలి వంటి భామలను తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కాజల్ను దించేశారు. మినిమం 2 కోట్లు లేకుండా ఈ భామ చేసుండదని అందరికీ తెలుసు. అంటే ఈ సినిమాలో ఏమున్నట్లు మరి? ఎందుకో తెలియదు కానీ గతంలో ఎన్నడూ లేనంత కాన్ఫిడెంట్ ఇప్పుడు దర్శకుడు తేజ చెప్పిన కథను సురేష్ బాబు నమ్మారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హిట్ అవుతుందని ఈ టీం నమ్ముతున్నారు. ఆ విధంగా సురేష్ తన కొడుక్కి హీరోగా తొలి హిట్ను అందిస్తారేమో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.